నేను 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నా. ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందండి? కొంత ఇంప్రూవ్డ్ ఉంటుంది. ఎందుకంటే 2-3 కారణాల వల్ల. అది చెప్పే ముందు 2004లో నల్సార్ యూనివర్సిటీలో లా డిగ్రీ నా చేతిలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 22 ఏండ్ల పాటు ఇండియా మొత్తంలో ల్యాండ్ మీద పనిచేస్తున్నా. లాయర్గా పనిచేశాను, సివిల్ సొసైటీలో ఉన్నాను, ఎన్జిఓలో పనిచేశాను, గవర్నమెంట్లో పనిచేశాను, లాయర్గా నల్ల కోట్ వేసుకున్నాను. ఏం చేసినా ల్యాండ్ మీద ఉన్నాను. కాబట్టి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అంటే, ఒకటి వాళ్ళు రీసర్వేకి వెళ్ళారు. దాదాపుగా 7,000 గ్రామాలలో ఇప్పుడు రీసర్వే పూర్తయింది. రీసర్వే జరగకుండా మనం మిగతా భూ సమస్యల పరిష్కారం కష్టమవుతుంది. రెండోది, ఆ రాష్ట్రంలో దాదాపుగా 10 ఏండ్ల పాటు భూ రికార్డుల సవరణకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా 2012లో ఆంధ్ర ప్రాంతంలో మొదలైన భూ రికార్డుల సవరణ కార్యక్రమము నిన్న మొన్నటి దాకా కొనసాగుతూనే ఉంది. 2014, 2018 ఆ 4 సంవత్సరాలలోనే 1B అడంగల్ 2 కీలకమైన ల్యాండ్ రికార్డులో 1 కోటి ఎంట్రీస్ని కరెక్షన్ చేశారు. 1 కోటి తప్పులని రికార్డుని సవరించిండ్రు. అంత ఎక్సర్సైజ్ అది ఒక కంటిన్యూస్ నిరంతర ప్రక్రియ లాగా జరుగుతూ పోతుంది. సో అది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ప్రభుత్వం చేస్తున్న రెవెన్యూ శాఖ. రెండోది ఏంటంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక కార్యక్రమం తోటి రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు పోతుంది. ఏదో ఇప్పుడు ఒక కార్యక్రమం వస్తుంది, మీ భూమి మీ హక్కు అని. ఆ కార్యక్రమంలో రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు పోతున్నారు, రీసర్వేల గ్రామాలకు పోతున్నారు. ఒక తేడా అక్కడికి. రెండో తేడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామంలో 4-5 రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ, ఒక సర్వేయరు, 1-2 వాలంటీర్స్. ఇప్పుడు వాలంటీర్స్ లేకపోయినా 3 అయితే గ్యారంటీగా ఉంటారు. విఆర్ఓ, విఆర్ఏ, సర్వేయరు ప్రతి రెవెన్యూ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఆ సర్వేరే చేస్తున్నారు. ఆ రెగ్యులర్ గవర్నమెంట్ సర్వేర్ ఇప్పుడు అక్కడ సర్వే చేస్తున్నారు. తర్వాత డీసెంట్రలైజేషన్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. ఇప్పుడు గ్రామ సచివాలయంలోనే మ్యూటేషన్ చేసుకోవచ్చు. తహసీల్ ఆఫీస్ కూడా పోవాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడైతే రీసర్వే జరిగిన గ్రామాలు ఉన్నాయో, అన్నదమ్ముల మధ్యలో పార్టీషన్ డీడ్ రాసుకోవాలన్నా, తండ్రి చచ్చిపోయినాక పిల్లలు గ్రామ సచివాలయంలో, గ్రామ పంచాయతీ ఆఫీస్ లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమైందంటే, 2014 నుంచి ఇప్పటిదాకా ప్రతి అంశం మీద స్పష్టమైన గైడ్ లైన్స్ వస్తుంది. ప్రతి అంశానికి ఇప్పుడు ఆ 10 ఏళ్లలో 12 ఏళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇంత పెద్ద పుస్తకం తయారైంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఇచ్చిన జీవోలు, సర్క్యులర్లు, మెమోలు తీసుకుంటే, ఉదాహరణ ఇప్పుడు సాదా బైనామా మన దగ్గర సమస్య ఉంది, తెలంగాణలో ఉంది. 9 లక్షల పెండింగ్ దరఖాస్తు, 9,24,000 ఉన్నాయి. వాటినే పరిష్కారానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో పాత దరఖాస్తులే కాదు, వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 దాకా దరఖాస్తు పెట్టుకోవచ్చు. 2 ఏళ్ళ టైం ఎందుకు? రీసర్వే పరిష్కరిస్తూనే ఉన్నారు. సమయం పట్టినా చట్టంలో వెసులుబాటు ఉంది, ప్రాసెస్ క్లియర్ గా ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక రోజు ముందు ఒక రోజు వెనకో జరగడానికి ఉంటుంది. తెలంగాణలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, హ్యూమన్ రిసోర్సెస్ లేవు. గ్రామ స్థాయిలో మనకు రెవెన్యూ సిబ్బంది లేరు. రెండోది, వ్యవస్థనే రద్దు చేసినాం కదా మనం. మొన్నటిదాకా వ్యవస్థనే రద్దు చేసినాం లేదు. రెండోది, యాక్టివ్ గైడ్ లైన్స్ మీద స్పష్టత లేదు. మీకు జ్ఞాపకం ఒకసారి గుర్తు చేస్తాను, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేసి రికమెండ్ చేసే అవకాశం నాకు దొరికింది. 2014లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక జీవో జారీ చేసి నల్సార్ యూనివర్సిటీకి బాధ్యత ఇచ్చాడు. నల్సార్ యూనివర్సిటీ అప్పుడు నేను ఆర్డీఏ సంస్థకి డైరెక్టర్గా ఉన్నా. ఆర్డీఏ సంస్థ నల్సార్ కలిసి తెలంగాణలో అమలులో ఉన్న భూ చట్టాలను అధ్యయనం చేసి ఏవి ఉంచాలి, ఏవి తీయాలి, ఎట్లాంటి మార్పు రావాలడితే నేను ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో సిప్స్కి ఇచ్చింది. చక్రపాణి గారు అప్పుడు దానికి డైరెక్టర్గా ఉన్నారు, ఆయన తర్వాత హెచ్ఆర్డీకి పనిచేశారు. వారికి ఇచ్చినప్పుడు వారు కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ చట్టాలను అన్ని కూడా అధ్యయనం చేసి ఏ మార్పులు చేయాలో ఒక డీటెయిల్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారికంగానో అనధికారికంగానో 2 రాష్ట్ర ప్రభుత్వాలతో ఏదో ఒక కెపాసిటీలో పనిచేస్తున్నా. తేడా ఎక్కడ కనపడుతుందంటే, సమస్య వచ్చినప్పుడు అక్కడ వెంటనే రియాక్ట్ అయ్యి కాగితాల మీద చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. మన దగ్గర ఆ రియాక్ట్ అయ్యి పరిష్కారం చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాము. రెండోది, పేపర్ మీద సరి అయిన గైడ్ లైన్స్ లేవు. లేకపోతే ఏమవుతుందంటే, కింద స్థాయి అధికారికి చట్టం ఇంపార్టెంట్ కాదు, ఆయనకి వాళ్ళ బాస్ ఇచ్చిన కాగితం ఇంపార్టెంట్. అదేంటి, ఆ సర్క్యులర్, మెమోనో, గైడ్ లైన్స్ అది లేకపోవటం వల్ల ఇప్పుడు ఇవన్నీ మీరు 22A అన్వయించి చూడండి. సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఉంది, 5 కేటగిరీలో పెట్టమని ఉంది, అంతవరకే ఉంటుంది. అంతే. దాన్ని ఎట్లా నిర్వహించాలని దగ్గర మీరు ఎక్కడ నాకు మార్గదర్శకాలు చూపిస్తారా? ఏమన్నా ఉంటే కనుక గౌరవ హైకోర్టు 2-3 తీర్పులలో ఇచ్చిన ఆదేశాలు కనపడతాయి తప్ప కింద స్థాయిలో లేవు. అది పెద్ద సమస్య. ఇది పెద్ద వ్యవహారమే జరగాల్సి ఉంది. ఇంకా
చాలా ఇప్పుడు రవి గారు అన్నింటికంటే ముందు మంచి చేయాలి అనే ఒక మంచి ఆలోచన కావాలి. 1% అది ఉంటే మిగతా వస్తుంది. ఆలోచన లేనిది ఈ భూములన్నీ మనమే లేపేయాలి అనుకున్నప్పుడు ఇది ఇప్పుడు ఇట్లా తెలంగాణలో చాలా చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. మనం ఇంకా దీన్ని మాట్లాడు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22 లో ఉంది, నిజమేనా? ఎట్లా పెట్టిరు అది మరి? ఉండొచ్చు, ఎందుకంటే బేస్ నెంబర్ ఏదో ఉండుంటది. అదంతా 2-3 సర్వే నెంబర్లే కదా ఆ ప్రాంతం అంతా. ఆ బేస్ నెంబర్ పోతే ఇంక అందరి ఉన్నట్టే కదా దాంట్లో. ఓకే, ఇది టెక్నికల్ అందులోకే పోతాయి. అందులోకి పోతాయి పాత నెంబర్లో. కానీ తెలంగాణలో రఘు గారు మీలాంటి వాళ్ళు ఈ సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఇది ఒక 22A భూభారత్ ఒకటే కాదు, ప్రజలు ఎదుర్కొంటున్న కీలకమైన భూమి సమస్యలు చాలా ఉన్నాయి. లోతుకు వెళ్ళి చర్చించే ప్రయత్నం చేయాలి. అంటే ఈ సమస్య ఉంది, ఎందుకు పరిష్కారం చేయటం లేదని ఒకరు అడగటమో, మేము చేస్తున్నాం ప్రభుత్వం చెప్పటం కాదు. తెలంగాణ భూముల చరిత్రకి చాలా నేపథ్యం ఉంది. ఈ సమస్యకి మూలాలు ఎక్కడో ఉన్నాయి. తెలంగాణ భూముల సర్వే చేసింది 1910, 1940 ప్రాంతంలో కూడా మొత్తం భూములు సర్వే జరగలే. అప్పటికి ఏవైతే సాగు పనికొచ్చాయో అంతవరకు రికార్డు ఉంది తప్ప మిగతా దానికి రికార్డే లేదు. ఈ రోజున 12,000 రెవెన్యూ గ్రామాలు తెలంగాణలో ఉంటే దాదాపుగా 2-3 వేల గ్రామాలకి సర్వే రికార్డే లేదు. అందులో ఒక 700 గ్రామాలు అప్పుడు సర్వేనే జరగని గ్రామాలు రికార్డు పోయినాయి. కాబట్టి ఈ రోజున ఏమేమి సమస్యలు మీరు చూడండి. రీసర్వే జరగలేదు, ఇప్పుడు ఏదో పైలట్ గవర్నమెంట్ మొదలు పెట్టింది. అలా చాలా ఇష్యూస్ వస్తే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒక పక్కన సాదాబైనామా సమస్యలు ఉన్నాయి, భూభారతి ROR సమస్యలు ఉన్నాయి, 22A సమస్యలు ఉన్నాయి. అసైన్మెంట్ భూములకి పూర్తి హక్కులు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ నడుస్తుంది. 25 లక్షల ఎకరాల భూమి ఉంది, మాకు సంపూర్ణ హక్కులు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఇచ్చారు, ఇక్కడ కావాలని నడుస్తుంది. అన్సెటిల్డ్ ఇనాములు ఉన్నాయి, 30-80 రాని వాళ్ళు ఉన్నారు. ఇలా నేను లెక్క పెట్టుకుంటూ పోతే మీకు లిస్ట్ ఒక 76 సమస్యలు, 76 చూపిస్తా పాతయి, ఒక కొత్త 20-30 చూపిస్తా. దాంతో పాటుగా రికార్డుల్లో గందరగోళాలు, తర్వాత చట్టాల్లో గందరగోళాలు. 124 భూమి చట్టాలు తెలంగాణకు ఉన్నాయి. అన్ని చట్టాలు అవసరమా? అన్ని కలిపి ఒక చట్టం చేసుకుంటే కాదా? అది ఒక ప్రయత్నం మేము మొదలు పెట్టా. నేను స్కెల్టన్ తయారు చేస్తా. ఒకే చట్టం ఉంటే ఏముండాలో ఒక ముసాయిదా ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని చట్టం చేసుకో. ఇన్ని రికార్డులు అవసరమా? ఒకే రికార్డు ఉండాలి. వీటన్నిటికీ కాకుండా రఘు గారు మీలాంటి వాళ్ళందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ దేశంలో రికార్డుల వ్యవస్థని సంపూర్ణంగా మార్చాలని 2008లో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ రెజల్యూషన్ చేసింది. ఏం చేసిందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పటిదాకా ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు భూములకు సంబంధించి. ఏ రికార్డు కూడా గవర్నమెంట్ గ్యారంటీ లేదు. ఎప్పుడూ టైటిల్ రిజిస్ట్రేషన్ జరగదు. భూమి సమస్యలు వస్తే పరిష్కారం చేయడానికి ఒక ప్రత్యేక యంత్రాంగం అంటూ ఏది లేదు. 2008 కేబినెట్ రెజల్యూషన్ ఏంటంటే, భారతదేశంలో రాబోయే రోజులలో ఏ భూమి అయినా ఒకటే రికార్డు ఉండాలి, ఆ రికార్డు కంప్యూటర్లో ఉండాలి, ఆ రికార్డులో పేరున్న వాడికి గవర్నమెంట్ గ్యారంటీ ఉండాలి, వాడి ఓనర్షిప్కి ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వమే జరిమానా కట్టియాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి, భూ సమస్యల పరిష్కారానికి జిల్లా లెవెల్లో ఒక ట్రిబ్యునల్ ఉండాలి అని విధానపరమైన నిర్ణయం తీసుకొని ఓ స్కీమ్ తీసుకొచ్చినాం. NLRMP అని, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. దాని పేరు మారింది, ఇప్పుడు DLRMP అని అమలు చేస్తున్నాం. 2030 నాటికి ఈ టార్గెట్ చేరుకోవాలని ఒక పక్క చెప్తూనే, అలాంటి ప్రయత్నంలో మనం ఎక్కడ ఉన్నాం, తెలంగాణ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు చెప్తున్నది జరగాలి అంటే లీడర్ల చేతిలో, లీడర్లు నడిపించే రియల్ ఎస్టేట్ కంపెనీల చేతిలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అంతా మళ్ళీ వెనక్కి రావాలి. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అంటే మనం రెట్రోస్పెక్ట్ గురించి కాసేపు పక్కన పెడదాం. ఈ రోజు సర్వే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. ఈ రోజు ఎంతైతే పట్టాభూమి ముందు గది చేయండి. తర్వాత ఓకే, అన్ని ఇప్పుడు మామిడి చెట్టు కింద నిలబడ్డారు, చిటారు కొమ్మను పండేందుకు మీకు కావాలి, చేయికి అందుకు కోసుకోరాదండి ముందు. మాది ఎక్కడ బయటపడుతుందో. అందుకే ఒక సిస్టమ్ వైపు, మీరు అన్నది కరెక్టే. కానీ టైటిల్ గ్యారంటీ అంటే కాంప్లికేషన్ అనకూడదు. టైటిల్ గ్యారంటీ ఏమంటుంది, ఇంక్రిమెంటల్ గా. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో రీసర్వే కావటం లేదు, 10-20 ఏళ్ళ నుంచి అంటున్నాం తప్ప చేయటం లేదు. అందుకే మేము భూభారత్లో ఇంకొక మార్గం చూపించినాం. మేము ఏమన్నామంటే, ఊరు మొత్తం రీసర్వే చేయటం ఒక పద్ధతి, ఇంకొక పద్ధతి ఏంటంటే ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారో, ఎప్పుడెప్పుడు మ్యూటేషన్ చేస్తారో అప్పుడు ఆ భూమి వరకు కొలతలు కొలవండి, ఈ మ్యాప్లు తయారు చేయండి. ఇట్లా కనుక మీరు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పోతే 30-40% రికార్డు తయారవుతుంది. అప్పుడు విలేజ్ అంతా చేయడానికి ఉంటుంది. దీన్ని ఇంక్రిమెంటల్ సర్వే అంటాము. ఇలాంటి విధానం కర్ణాటకలో చాలా సక్సెస్ఫుల్గా 16 ఏళ్ళుగా నడుస్తుంది అని చెప్పి ఆ నియమాన్ని తీసుకొచ్చి మనం ఈ రోజున భూభారతి చట్టంలో పెట్టాం. అది ఎవరు చేయాలంటే సర్వేలు లేరు కాబట్టి గవర్నమెంట్ వరకు గవర్నమెంట్ సర్వే చేస్తాడు. ఇది రఫ్ మ్యాపే కాబట్టి ప్రతి మండలానికి 2-3 లైసెన్స్ సర్వేర్ వ్యవస్థ ఉంటే బాగుంటుందని సలహా చెప్పాం. లైసెన్స్ సర్వేర్లని 2,000 మంది కావాల్సిన చోట 6,000 మంది తీసుకున్నారు. వాళ్ళ పాత్ర ఏంటో మీద గందరగోళం వల్ల ఇప్పుడు మధ్య గొడవలు, ధర్నా చేస్తున్నారు, అరెస్ట్ చేశారు అందరినీ. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి చట్టపరమైన అధికారం ఎక్కడ ఉంది? భూభారతి చట్టంలో సెక్షన్ 5 కానీ 7 కానీ 8 కానీ 10 కానీ అన్ని సెక్షన్లు ఏం చెప్తుందంటే, ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగితే ఈ లైసెన్స్ సర్వేయర్లే పటం తయారు చేసి ఇవ్వాలి. ఆ పటం తయారు చేయడానికి మీరు ఫీజు వసూలు చేయాలి. ఎంత ఫీజు ఉండాలి, వాళ్ళతో ఏం పని చేసుకోవాలనేది ఒక డీటెయిల్ గైడ్ లైన్స్ ఉండుంటే ఇంత గందరగోళం వచ్చి ఉండేది కాదు కదా. సో మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, తెలంగాణ ఏర్పడిన నాటికి 2014 నాటికి
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు భూమి మీద పనిచేస్తున్న వ్యక్తిగా మా టీం అందరం కలిసి తెలంగాణ రోడ్డు యాత్ర చేసాం 2500 కిలోమీటర్లు. రెండు ప్రశ్నలు అడుక్కుంటూ పోయినాం. ఓకే. తెలంగాణ రాబోతుంది కదా, ఇంకా రాలే, అప్పుడు బిల్లు చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వస్తే భూముల గురించి ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, భూములకు సంబంధించి మీకేం కావాలని అడిగినాం. దాదాపుగా 10,000 మందిని కలిసినాము. 1000 మందిని ఇట్లా కెమెరా ముందు ఇంటర్వ్యూ చేస్తాం మాట్లాడుతున్నప్పుడు. ఇంకా వీడియోస్ ఉన్నాయి. దాని మీద ఒక చిన్న పుస్తకం తీసుకొస్తే వాళ్ళు అడిగిన వాటిని 10 మేజర్ డిమాండ్స్ కింద తయారు చేసి తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో అని తయారు చేశాం 2014లో. అదే రూట్లో నేను మళ్ళీ 2018లో వెళ్ళాను, 2023లో వెళ్ళాను. ఏమడుగుతున్నారు తెలుసా తెలంగాణ ప్రజలు? అవి వాళ్ళ తెలంగాణ ప్రజల ఆస్పిరేషన్స్. మా ఊరికి రీసర్వే జరగాలి, కొత్త రికార్డు తయారు కావాలి, మాకందరికీ పాస్ పుస్తకాలు కావాలి, ఊరికొక విఆర్ఓ ఉండాలి, ఆ వ్యక్తి మా ఊళ్ళో ఉండాలి, తర్వాత భూ సమస్యలు వస్తే పరిష్కారం తహసీల్దార్ లెవెల్లోనో ఆర్డీఓ లెవెల్లో అయిపోయేటట్టు ఉండాలి, కోర్టుల చుట్టూ. ఇవి అడుగుతున్నాయి. అట్లా ఒక 10 ఉన్నాయి. బేసిక్ నీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మనందరం తెలంగాణ సమాజం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే 2014 కంటే ముందు పరిస్థితి ఏముండే, 14లో తెలంగాణ సమాజం ఏం కోరుకుంది, గడిచిన 12 ఏళ్ళుగా మనం ఏం చేసాము, ఇప్పుడు ల్యాండ్ గురించి ఏం జరగాలి, ఒక విజన్ ఉందా మనకి? ఆ విజన్ కనుక ఉంటే మిగతా ఆటోమేటిక్ వస్తాయి. అంటే నేను విజయవాడకు పోవాలా, బెంగళూరు పోవాలా నిర్ణయం ఇస్తే ఎటువైపు హైవేలో పోవాలి, ఫ్లైట్ ఎక్కాలా, ఇంకేమైనా చేయాలో తెలుస్తుంది. సో ఈ రోజున తెలంగాణ కావాల్సింది భూములకు సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్. ఆ విజన్ అమలు చేయడానికి కావాల్సిన ఒక టీము, చట్టం కావాలా, రూల్స్ కావాలా, గైడ్లైన్స్ కావాలా, మిషనరీకి ట్రైనింగ్ కావాలా, ఏం కావాలా నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధిగా అన్ని స్థాయిలో కనుక పని జరిగితే ఇప్పటికిప్పుడు ఈ పని చేసిన సంవత్సర కాలం లోపల ఈ రోజున్న సమస్యలో సగం పైన పరిష్కరించవచ్చు. ఎందుకంటే ఈ సగం సమస్యలు కూడా కొత్తగా సృష్టించబడ్డ సమస్యలు, కంప్యూటర్ సృష్టించిన సమస్యలు, చట్టాలు సృష్టించిన సమస్యలు. కాబట్టి ఇవన్నిటిని మనం గ్రామ స్థాయిలోనే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం.